ఛత్తీస్గఢ్ లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80 మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడతాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడత గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక ఛత్తీస్గఢ్ లోని వింత వ్యాధి కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఈ వింత వ్యాధి దేని వల్ల వస్తుంది? అలాగే ఇప్పటికైతే ఈ వ్యాధి వలన 13 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దేశాలని సుక్మా జిల్లా బస్తర్ డివిజన్ లోని సుక్మా జిల్లా దనకోట గ్రామంలో తెలియని వ్యాధితో మాత్రం ప్రజలు వరుసగా మృత్యువాత పడుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నెల రోజుల్లో దాదాపుగా 13 మంది కూడా మృతి చెందినట్లయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే 8 మంది ఇప్పటికే మృతి చెందినట్లు అటు ప్రభుత్వ సిబ్బంది కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతుండడంతో ఆ గ్రామంలో కొంత భయాందోళనలు అయితే నెలకొన్నాయి. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ బృందం గ్రామంలో కూడా ఇప్పటికే శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి అయితే రక్త నమూనాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకైతే కోట గ్రామం ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సుక్మా జిల్లా ప్రధాన కార్యాలయానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే గ్రామ జనాభా దాదాపుగా 620 మంది ఉంటారు. అయితే గత నెల రోజులు ఈ గ్రామంలో కూడా వరుస మరణాలు సంభవిస్తుండడంతో ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ప్రధానంగా చేతులు, కాళ్ళు, కడుపు, వెన్నునొప్పుతో కూడా బాధపడుతున్నారని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. శరీరంలో వాపు పెరిగి ఒక్కసారిగా నొప్పితో కూడా కొన్ని రోజుల్లోనే వీరంతా మృత్యువాత పడుతున్నారు. ఇక ఏదైతే సుక్మాలో మరణాల వార్త అటు మీడియా ద్వారా కూడా తెలుసుకున్నటువంటి అక్కడ ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖకు సంబంధించిన వారంతా కూడా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఎమ్మడి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామస్తులను కూడా పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శరీర నొప్పులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారని అయితే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అందుకు భిన్నంగా కూడా సమాచారం అయితే ఇస్తుంది. గ్రామాల ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే ఉన్నాయని చెప్పేసి సుక్మా ఏదైతే CMHO గా ఉన్నటువంటి కపిల్ కశ్యప్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామంలో అవగాహన లోపంతో గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకోలేక స్థానికంగా భూత వైద్యం పై ఇటు ఆధారపడుతుండటంతో ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి అయితే వైద్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామస్తులకు వైద్య పరీక్షల అనంతరం అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నాయని కూడా తెలియడం కోసం అటు ఉన్నత ఆసుపత్రికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో 3 రోజుల పాటు కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో దాదాపుగా 80 మంది గ్రామస్తులను కూడా ఇప్పటికే విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. విచారణలో దాదాపు 9 మంది గ్రామస్తులకు మలేరియా ఉన్నట్లు కూడా గుర్తించారు. మసూచి మరియు కామెర్లు కూడా ఉన్నట్లుగా కూడా గ్రామంలో అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా వస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది.